హలో ఆల్! ఈ వీడియోలో 'ది హాట్ డే' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. లేటెస్ట్ మూవీ అయితే కాదు. 2009 మూవీ. ప్రెజెంట్ ఆన్‌లైన్‌లో తెలుగు డబ్బింగ్‌తో పాటు స్ట్రీమ్ అవుతుంది. రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 37 మినిట్స్ అయితే ఉంటుంది. ఇదొక యాక్షన్ హారర్ జాంబీ మూవీ. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ కాప్స్ అయితే ఉంటారన్నమాట. వాళ్ళు ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్‌లోకి అయితే వెళ్తారు. అది కూడా ఒక గ్యాంగ్ లీడర్ మీద రివెంజ్ తీసుకోవడానికి. బట్ అదే టైంలో డెడ్ సడన్‌లీ రైజ్ అవుతుంది. అదే జాంబీ అపోకలిప్స్ అయితే క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఏం జరిగిందన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి. రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ ఈ రోజు రిలీజ్ అవుతున్న థియేట్రికల్ కంటెంట్ అండ్ ఓటీటీలో వస్తున్న లేటెస్ట్ కంటెంట్ రివ్యూస్ అన్ని కూడా మన మెయిన్ ఛానల్ అయితే వస్తాయి. సో ఖచ్చితంగా 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే బిలో యావరేజ్ మూవీ పయ్యా. అంటే 2009 మూవీ కాబట్టి అవుట్డేటెడ్ కాన్సెప్ట్, అవుట్డేటెడ్ మేకింగ్ ఉంటుంది. దాని పరంగా పర్లేదు అనుకున్నప్పటికీ కూడా టైం పాస్ ఏం లేవనుకుంటే ట్రై చేయొచ్చు. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాంబీస్ ని చూపించిన విధానం అయితే బాగుంది. నాకు యాక్షన్ ప్యాక్డ్ గా చూపిస్తారు. ఆ జాంబీ క్యారేజ్ ఇదంతా కూడా మెయిన్ గా ఇంటెన్స్ గోరీ జాంబీ యాక్షన్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. పైగా బ్రూటల్ గా ఉంటుంది అనమాట. గోర్ వైలెన్స్ హెవీగా ఉంటుంది. పైగా వైల్డ్ ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా కొంచెం జాంబీ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. బాగా వర్కౌట్ అవుతుంది. పైగా మూవీ కూడా ఫాస్ట్ పేస్ ఉంటుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా వాళ్ళు ఇచ్చిన రన్ టైమ్ లో ఎంగేజింగ్ అని ప్రెజెంట్ చేస్తారు. ఎక్కడ కూడా మరి అన్వాంటెడ్ డ్రామా ఎక్కువగా ఉండదు. కాప్స్ అండ్ క్రిమినల్స్ వీళ్ళ మధ్య జరిగే సిచ్యువేషన్స్ కానీ వాళ్ళు అలయన్స్ అవ్వడం, వాళ్ళ మధ్య డిస్కషన్స్ ఇవన్నీ కూడా కొంచెం బాగా వర్కౌట్ అవుతుంది. పైగా స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయి. మెయిన్ గా వైలెన్స్ పరంగా చాలా హెవీగా ఉంటుంది. అండ్ మీకు కనుక ఓవర్ ది టాప్ వైలెన్స్ ఇష్టము అనుకుంటే ఆ సాటిస్ఫైయింగ్ లెవెల్ అయితే మీకు క్రియేట్ అవుతుంది భయ్య. జాంబీ బ్రూటాలిటీ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ వాల్యూ కూడా వర్కౌట్ అవుతుంది. కొంచెం అవుట్డేటెడ్ గా ఉన్నప్పటికీ కూడా డీసెంట్లీ వాచబుల్ అయిపోద్ది మూవీ అంతా కూడా. మంచి మంచి థ్రిల్స్ ఇస్తారు. ఎంటర్టైనింగ్ కూడా ఉంటుంది. హారర్ ఫ్యాన్స్ కి వర్కౌట్ అయ్యేలాగా. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే వీక్ స్టోరీ. అస్సలు స్టోరీ అయితే చాలా వీక్ గా ఉంటుంది. అంటే అవుట్డేటెడ్ అయినప్పటికీ కూడా కానీ స్టోరీ పరంగా అప్పుడు చూసినా సరే కానీ అంత డెప్త్ అండ్ అంత ఇంటెన్స్ గ్రిప్పింగ్ స్టోరీ అయితే ఉండదన్నమాట. అండ్ పేసింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. చాలా స్లోగా వెళ్తుంది కొన్ని చోట్ల. అండ్ కొన్ని చోట్ల అంత సస్పెన్స్ మూమెంట్స్ లో కూడా రిలాక్స్డ్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి. అవి వర్కౌట్ అవ్వవు. ఇక క్యారెక్టర్ డెవలప్మెంట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఏది కూడా డీప్ గా అయితే చూపించారనమాట. జస్ట్ అలా పైపైన చూపించి వదిలేస్తుంటారు. అండ్ కొన్ని లాజిక్ లెస్ సీన్స్ కూడా ఉంటాయి అనమాట. నమ్మాల్సి వస్తుంది. ఓన్లీ మ్యాజిక్ అన్నట్టుగా అన్ని పెద్ద పట్టించుకోకూడదు. జాంబీస్ ది కొన్ని సీక్వెన్సెస్ బాగుంటాయి కానీ ప్రాపర్లీ యూజ్ చేసుకోలేదన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఇంకా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా బాగా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ అవన్నీ కూడా యూజ్ చేసుకోలేదు వీళ్ళు. ఎక్కువగా కాప్స్ క్రిమినల్స్ వాళ్ళ మధ్య జరిగే డైనమిక్స్ ని ఎక్కువగా యూజ్ చేసుకున్నారు. సో అది భయ్య ఓవరాల్ గా చెప్పాలంటే బిలో యావరేజ్ అనిపించింది నాకైతే. 2009 మూవీ. సో మేకింగ్ అంటే స్టైల్ పరంగా విజువల్లీ పరంగా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అవుట్డేటెడ్ టైప్ లో ఉంటుంది కానీ టైం పాస్ అయితే అవుతుంది. వాచబుల్ డీసెంట్లీ చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. ఓకే, అడల్ట్ కంటెంట్ ఉంటుంది. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ దెన్ లవ్ యూ ఆల్. బాయ్.